you won't be discouraged. So 2 Timothy chapter 3, 16 and 17 verses. 2 Timothy chapter 3, రెండవ తిమోతి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 16, 17, 16, 17 వచనము చదువుదాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగు చదవచ్చు. All scripture is God breathed and is useful for teaching, rebuking, correcting and training in righteousness, so that the man of God may be thoroughly equipped for every good work. పుట్టల్లో చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో దేనికి ప్రయోజకమై ఉందంట దేవుని వాక్యము? దేవుని, ఇట్స్ ఫ్రమ్ గాడ్స్ బ్రెత్, అంటే దేవుని ఊపిరి నుంచి వచ్చిన వాక్యం ఇది. దేవుడు ఇచ్చిన వాక్యము నిన్ను కరెక్ట్ చేయడానికి, నిన్ను తప్పులున్నప్పుడు నిన్ను సరి చేయడానికి, తర్వాత నీ బలపరచడానికి, వీటన్నిటికీ దేవుని వాక్యం ఉంది. సో పౌలు భక్తుడు ఎప్పుడైతే తిమోతికి ఈ యొక్క లెటర్ రాస్తున్నాడు, ఎందుకంటే ప్రతి యవ్వనుడు ఏమైపోతాడు? శోధనలో పడిపోతాడు, బాధలు ఉంటాడు, కోపం వస్తుంటుంది, దుఃఖంలో ఉంటారు, బలహీనంగా అవుతున్నారు. వాళ్ళ కోసము పౌలు భక్తుడు తన జీవితమైన చరిత్ర, తన జీవిత అనుభవం నుంచి ఈ ఉత్తరాలు దేవుని ఆత్మ ద్వారా రాస్తున్నాడు. సో ఆయన చెప్తున్నాడు, బ్రదర్ నువ్వు ఈ విధంగా ఉంటే దేవుడు ఇంకా దీవిస్తాడు. దేవుని వాక్యం చదవండి, గ్రో ఇన్ ద వర్డ్. దేవుని వాక్యంలో నువ్వు లేఖనాల్లో నువ్వు స్థిరపడితే అప్పుడు ఈ బైబిల్ లేకుండా లెటర్స్ పౌల్వి. సో ఆ లెటర్స్ చదివితే యుల్ బీ స్ట్రెంగ్తెన్ ఇన్ ద లార్డ్. సో ఇప్పుడు మనకేముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. నూతన నిబంధన, ఆ కొత్త నిబంధన, పాత నిబంధన, నూతన నిబంధన రెండు ఉన్నాయి. ఈ రెండు నిబంధనలు మనం చదువుతూ ఉంటే, స్మరిస్తూ ఉంటే, ప్రతి సిచ్యువేషన్ తగ్గట్టు మనం దాన్ని యూజ్ చేసుకుంటే మనకు దీవెనలు, ఆశీర్వాదాలు. దేవుని గాడ్ బ్రెత్ దిస్ వర్డ్స్ అండ్ గాడ్ ఈస్ గోనా బ్రెత్ హిస్ లైఫ్ ఇన్ యూ. ఆయన జీవంని ఆయన నీ మరిలో మరొకసారి నీ శరీరంలో ఆయన జీవం ఊపుతాడు, నీవు వాక్యంలో గ్రోత్ ఉంటాయి.